ஒரு வேத பகுதி வாசிக்கலாம். మనం బైబిల్ నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 139వ సంగీతం 139వ కీర్తన మొదలవది వచనం. 139 మొదటి వచనాన్ని చదువుకుందాం. చదవండి పాప. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద గమనించండి, చక్కగా గమనించండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించు తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. நீர் என்னை ஆராய்ந்து அறிந்திருக்கிறீர். మీరు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నారు. நிறைய பேர் தேவனை பற்றி பல விஷயங்களை சொல்லி இருக்கிறார்கள். అనేక మంది దేవుని గురించి అనేక విషయాలు చెప్పి ఉన్నారు. சிலர் சொல்லுவார்கள், நீர் என் மேய்ப்பர் என்று சொல்லுவார்கள். కొంతమంది చెప్తారు, మీరు నా కాపరి అని. ஆண்டவரே, நீர் சர்வ வல்லமை உள்ளவர் என்று சொல்லுவார்கள். కొంతమంది అంటారు, ప్రభువా మీరు సర్వశక్తివంతుడు అని. நீர் மகத்துவமான தேவன் என்று சொல்லுவார்கள். మీరు మహిమగల దేవుడు అని చెప్తారు. பல விதங்களிலே தேவனை பற்றி வேதாகமத்தில் சொல்லிக் கொண்டே வருகிறார்கள். అనేక మంది అనేక విధాలుగా దేవుని గురించి చెప్తూ వస్తూ ఉన్నారు. ஆண்டவரை கேட்பார். మత్తయి 16వ అధ్యాయంలో దేవుడే అంటాడు, మత్తయి 11వ అధ్యాయంలో, நீங்க எல்லாரும் என்னை பற்றி என்ன சொல்கிறார்கள்? వీరందరూ కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారు? சிலர் உம்மை எலியா என்று சொல்கிறார்கள். కొంతమంది మిమ్మల్ని ఏలియా అని, சிலர் தீர்க்கதரிசி என்று சொல்கிறார்கள். కొంతమంది ప్రవక్త అని అనుకుంటున్నారు. సరే, நீங்க என்ன சொல்றீங்கன்னு கேட்டார். సరే, మీరేం అనుకుంటున్నారు చెప్పండి. அப்ப பேதுரு சொல்லுவாரு, అప్పుడు పేతురు అంటాడు, நீ జీవనుள்ள தேவனுடைய కుమారునాகிய క్రీస్తు என்று அறிந்திருக்கிறோம். అప్పుడు పేతురు అంటాడు, మీరు జీవము కలిగిన సజీవుడైన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అని. పల విధங்களில் தேவனை பற்றி பேசிக்கொண்டே வருவார்கள். అక్కడ అనేక దినములు దేవుని గురించి మాట్లాడుతూనే వస్తారు. ஆனால் இந்த సంగీతத்தின் முதலாவது வார்த்தையிலே, అయితే ఈ యొక్క కీర్తన మొదటి వచనములో దావీదు சொல்லுகிறார், దావీదు అంటున్నాడు, நீர் என்னை ఆరాய்ந்து அறிந்திருக்கிறீர். మీరు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. இந்த వచనத்தை వాసిக்கும் పోது, ఈ వాక్యాన్ని చదివేటప్పుడు మీరు నన్ను నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. அந்த వార్த்தை వాసిக்கும் పోது కొంచెం ఇలుత్తు వాసికను. ఆ వాక్యాన్ని చదివేటప్పుడు కొద్దిగా లాగి కొంచెం దీర్ఘంగా చదవాలి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. தேவன் మాత్రమే ஒரு மனிதனை நன்றாய் அறிந்திருக்கிறவர். దేవుడు మాత్రమే ఒక మనిషి గురించి చక్కగా ఎరిగి ఉన్నాడు. வேற யாரும் ஒருத்தர் புரிஞ்சுக்கவே முடியாது. వేరే ఎవరు కూడా మనల్ని అర్థం చేసుకోలేరు. 45 ஆண்டுகள் திருமண வாழ்க்கையில் இருந்த ஒரு தம்பதிகளுக்குள் சண்டை வந்து விட்டது. 45 సంవత్సరములు వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ఉన్న దంపతులకు ఒక గొడవ వచ్చింది. పేరన్ పేతి ఎడుతు పేతికి కళ్యాణమాగి విట్టదు. మనవళ్ళు మనవరాళ్ళు కన్న తర్వాత ఆ యొక్క మనవరాలకు కూడా పెళ్లి అయిపోయింది. అవங்களுக்கு కూడా சண்டை வந்தபோது, వాళ్ళ లోపల గొడవ వచ్చినప్పుడు நான் அவர்களிடத்திலே பேசினேன். నేను వారి దగ్గర మాట్లాడాను. நீங்க பேரன் பேத்தி எடுத்த பிற்பாடு உங்களுக்குள்ள என்ன சண்டை வருது? మీరు ఏంటి మనవని మనవరాల్ని కనిన తర్వాత కూడా గొడవ పెట్టుకుంటున్నారు? அந்த అమ్మ சொன்னாங்க, என்னுடைய ఎన్నాల పురించుక முடியல. అప్పుడు అమ్మగారు చెప్పారు, నా భర్త నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. அவர் எந்த நேரத்துல என்ன பேசுறாரு அப்படின்னு எனக்கு புரிய மாட்டேங்குது. వారు ఏ సమయంలో ఏది మాట్లాడతారనేది అర్థం కావడం లేదు. அவர் என்ன கேட்கிறாரு, என்ன సమయத்துல மாறி மாறி பேசுறாரு పాస్టర్. ఆయన ఒక సమయంలో మాట్లాడినట్టుగా ఇంకొక సమయం లేడు అని మార్చి మాట్లాడుతా ఉన్నాడు. அந்த சகோதரன் சொல்றாரு, மனைவியை பார்த்து, என் மனைவி இவ்வளோ காலம் என் கூட இருக்கிறா, ஆனா அவளை என்னால புரிஞ்சுக்க முடியல. అప్పుడు ఆ సహోదరుడు అంటున్నాడు, 45 ఏండ్లు ఆమె నాతో కాపురం చేసింది గాని నాకు అర్థం కావట్లేదు, ఆమె అర్థం చేసుకోలేకపోతున్నాను. பாருங்கள், இவ்வளோ காலம் ஒன்றாக கூடி வாழ்ந்தாலும் இன்னொருவரை புரிந்து கொள்வது என்பது కష్టం. చూడండి, ఎన్ని సంవత్సరాలు ఆ దాంపత్య జీవితం చేస్తూ ఉన్నను ఒకరు ఇంకొకరిని అర్థం చేసుకోవడం అనేది కష్టం. అవునా కాదా? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో పురించుకவே முடியாது. చూడండి, ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. நம்ம பிள்ளைங்களை புரிஞ்சுக்க முடியாது. మన పిల్లలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. அந்த பிள்ளைங்க என்ன கேட்பாங்க, காலையில ஒரு மாதிரி கேட்பாங்க, సాయంత్రం ஒரு மாதிரி கேட்பாங்க. అచ్చా, పిల్లలు చూడండి, ఇంట్లో ఉదయం ఒకలాగా అడుగుతారు, సాయంత్రం ఇంకొకలాగా అడుగుతారు. இததான் கேட்பாங்கன்னு சொல்லி நம்ம செய்ய முடியாது. వాళ్ళు ఇదే అడుగుతున్నారు అని మనం చేయలేం. இன்னைக்கு என் பிள்ளைங்க வந்து அழகா ஒரு
பெஸ்டான டிஷ் கேக் செஞ்சு வச்சா சாப்பிடுவாங்கன்னு நினைப்போம். இன்னைக்கு ఒకవేళ పిల్లలు అనుకుంటారు ఈ రోజు ఒక మంచి ఆహారాన్ని వాళ్ళు సిద్ధం చేస్తారు అని అనుకుంటారు. பிரியாணி செஞ்சு வச்சா சாப்பிடுவாங்கன்னு நினைப்போம். ఆ బిర్యానీ చేస్తే తినొచ్చు అని అనుకుంటారు. ஆனா அந்த பிள்ளைங்க கேட்பாங்க, అయితే ఆ పిల్లలు అడుగుతారు, எங்களுக்கு வெறும் பிரியாணி இல்ல, మాకు ఒట్టి బిర్యానీ కాదు, மட்டன் பிரியாணி வேணும். మటన్ బిర్యానీ కావాలి. ஐயே நீ நேத்து பிரியாணி சாப்பிட்டேல, சிக்கன் பிரியாணி சாப்பிட்டேல, అప్పుడు అనొచ్చు, నిన్న చికెన్ బిర్యానీ తిన్నావు కదా, இன்னைக்கு அதை நான் சாப்பிட மாட்டேன். ఇది నాకు వద్దు, ఈ రోజు వద్దు. பிள்ளைங்களை நம்மளால புரிஞ்சுக்க முடியாது. బిడ్డల్ని కూడా మనం అర్థం చేసుకోలేము. என்னுடைய பொண்ணை கூட்டிட்டு கடைக்கு ஷாப்பிங் போனா, మా అమ్మాయిని తీసుకొని షాపింగ్ వెళితే அவளுக்கு ஒரு கலர் பிடிக்கும்னு தெரிஞ்சு அந்த கலர்லயா கூட்டிட்டு போய் காமிச்சா, ఆమెకు ఒక కలర్ నచ్చుతుందని ఆ కలర్లు అలాంటివి నేను ఆమె కొరకు చూపిస్తే பின்னாடியே வந்துட்டு சொல்வா, இது எனக்கு பிடிக்கல. వెనకనే వచ్చి చెప్తది, లేదు ఆ కలర్ నాకు నచ్చలేదు అని. பர்பிள் கலரா காமிச்சா, పర్పుల్ కలర్ చూపిస్తే அவள் சொல்வா, இன்னைக்கு எனக்கு ப்ளூ கலர் தான் பிடிக்கும். ఆమె చెప్తది, వద్దు వద్దు నాకు బ్లూ అంటేనే ఇష్టం అని. மாறிடுவாங்க, మారిపోతా ఉంటారు, அடிக்கடி மாறிடுவாங்க. అప్పుడప్పుడు మారిపోతా ఉంటారు. இப்போ ஒரு மனுஷனை நம்மளால சரியா புரிஞ்சுக்க முடியாது. ఇప్పుడు ఒక మనిషిని మనం సరిగా అర్థం చేసుకోలేము. நம்மளையே நம்மளால புரிஞ்சுக்க முடியாது. మనమే ఒక్కొక్కసారి మనకు అర్థం కాము. అవునా కాదా? అవునా కాదా? நம்ம ஒரு நேரத்துல இருக்கிற மாதிரி ஒரு நேரத்துல நம்மளே இருக்க மாட்டேறோம். మనం కూడా ఒక సమయంలో ఉన్నట్లు ఇంకొక సమయంలో ఉండము. நம்ம சிந்தனை கூட நம்ம என்ன யோசிக்கிறோம்ன்றத நம்மளால புரிஞ்சுக்க முடியல. మన ఆలోచనలు తలంపులు కూడా ఏమి ఆలోచిస్తున్నామో అర్థం చేసుకోలేకపోతున్నాం. ஒரு சமயம் ஒரு இடத்துல நம்ம நினைவுகள் இருக்கு, இன்னொரு சமயம் இன்னொரு இடத்துல இருக்கு. చూడండి, మన తలంపులు ఆలోచనలన్నీ ఒకసారి ఒక దగ్గర ఉంటాయి, ఇంకొకసారి ఇంకొక దగ్గర ఉంటాయి. நான் ஒரு உதாரணம் சொல்கிறேன். ఒక ఉదాహరణ చెప్తాను. ఇంటిలో ఉన్నవారు గట్టిగా అల్లెలే చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు? ఇంటిలో లేదు. ఇంటిలో ఉన్న వాళ్ళంట, ఇంట్లో ఉన్న వాళ్ళు గట్టిగా అల్లెలే చెప్పండి అంటున్నాడు. பாத்தீங்களா? அப்போ சிலர் கைய நான் எங்க இருக்கிறேன்னு எனக்கே தெரியல. కొంతమంది చేతులు ఎత్తి చెప్పబోతున్నారు, నేను ఎక్కడున్నానో నాకే తెలియలేదు. நம்ம நினைவுகளே நம்மளால కంట్రోల్ பண்ண முடியல. మన ఆలోచనలు, మన తలంపులే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. சில சகோதரிகள் சொல்லுவாங்க, குடும்ப சண்டை வரும்போது, కొంతమంది సహోదరులు అంటారు, కుటుంబంలో గొడవలు వచ్చేటప్పుడు, நான் இன்னைக்கு தோசை தான் சுடணும்னு நினைச்சிட்டு போனா, నేను ఈ రోజు దోశలే వేయాలనుకొని వెళ్ళినప్పుడు அதெல்லாம் ப்ரிப்பேர் பண்ணிட்டு எல்லா சட்னி எல்லாம் ரெடி பண்ணிட்டு போனா, అవన్నీ కూడా సిద్ధం చేసుకుని చట్నీ కూడా సిద్ధం చేసుకుని వెళ్తే, என் ஹஸ்பண்ட் கேப்பாரு, இன்னைக்கு இட்லி தான் வேணும். భర్త అడుగుతాడు, అది నాకు దోశ వద్దు, ఇడ్లీ కావాలని. பிள்ளைங்க கேட்பாங்க, எங்களுக்கு அதெல்லாம் வேணும், வடை தான் எங்களுக்கு வேணும். ఆ బిడ్డలు అడుగుతారు, అవన్నీ నాకు వద్దు, వడే కావాలని. அப்படி இருக்கு. டென்ஷன் வருமா வராதா? కోపం వస్తుందా రాదా? சகோதரிகளை பார்த்து கேக்குறேன். సహోదరులు, మీకు బాగా తెలుసు, మిమ్మల్ని అడుగుతున్నాను. அவங்களால புரிஞ்சுக்க முடியாது, அவங்களுடைய செயல்களை புரிஞ்சுக்க முடியாது. మనము ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క కార్యాలను అర్థం చేసుకోలేము. అర్థమైందా చెప్పేది? இப்படி உலகத்துல ஒருத்தரை புரிஞ்சுக்கவே முடியாது. ఈ విధంగా లోకములో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. நான் உங்களுக்கு நல்ல ஹெல்ப் பண்றேன் பிரதர், నేను మీకు చాలా సహాయం చేస్తాను సహోదరా, நல்ல ஹெல்ப் பண்றேன் சகோதரி, మీకు మంచిగా సహాయం చేస్తాను సహోదరి. அது சொன்னவங்க కాலையில சொல்லுவாங்க, సాయంత్రం పోనా உங்களை எனக்கு தெரியாதேன்னுவாங்க. అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉదయం సహాయం చేస్తా అంటారు, సాయంత్రం వెళ్ళేటప్పుడు మీరెవరో నాకు తెలియదని అంటారు. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ஆனா தேவன் மட்டுமே எல்லாரையும் அறிந்திருக்கிறார். దేవుడు మాత్రమే మనల్ని ఎరిగి ఉన్నాడు. இப்ப தாவீது சொல்றார் பாருங்க, நீர் என்னை ఆరాய்ந்து அறிந்திருக்கிறேன். దావీదు అంటున్నాడు ఇక్కడ, మీరు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నారు. என்ன அழகாய் சொல்கிறார் பாருங்க, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. పరిశోధించి తెలుసుకున్నావు. పరిశోధించి తెలుసుకున్నావు. எல்லாம் தெரியும் அவருக்கு, అన్ని తెలుసు ఆయనకి. நம்ம பேசுறதுக்கு முன்னாடியே சொல்லிடுவாரு. మనం మాట్లాడడానికి ముందే ఏం మాట్లాడబోతున్నామని ఆయన చెప్తాడు. இங்க தாவீது சொல்றாரு, தன்னுடைய அனுபவத்தை சொல்றாரு. దావీదు తన యొక్క అనుభవాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు. நீர் என்னை நல்லா தெரிஞ்சுக்கிட்டீங்க ஆண்டவரே, మీరు నన్ను బాగుగా ఎరిగి ఉన్నారు ప్రభువా. நான் உட்கார்ந்தாலும் உங்களுக்கு தெரியும், నేను కూర్చున్నా మీకు తెలుసు, நான் நின்னாலும் உங்களுக்கு தெரியும், నేను నిలబడి ఉన్నా మీకు తెలుసు, நான் படுத்தாலும் உங்களுக்கு தெரியும், నేను పడుకొని ఉన్నా మీకు తెలుసు, நான் என்ன
செஞ்சாலும் உங்களுக்கு தெரியும். నేను ఏమి చేసినా మీకు తెలుసు. நான் வானத்துக்கு போனாலும் உங்களுக்கு தெரியும். నేను ఆకాశానికి వెళ్ళినా నీకు తెలుసు. பாதாளத்துக்குள்ள படுக்கை போட்டாலும் தெரியும். పాతాళంలోనికి వెళ్ళి పడక వేసినా మీకు తెలుసు. நான் விடியற் காலத்து செட்டை எடுத்து பூமியின் கடையாந்திரத்துல அண்டார்டிகால போய் உக்காந்தாலும் உங்களுக்கு தெரியும். ఉదయ కాలంలో నేను వెళ్ళి ఏదో వేరొక దేశంలోనికి వెళ్ళిపోయినా గానీ మీకు తెలుసు. அல்லேலூயா. హల్లెలూయా. அவருக்கு நம்மை குறித்து நன்றாய் தெரியும். ఆయనకు మనల గురించి చాలా బాగుగా ఆయన ఎరిగి ఉన్నాడు. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. நம்ம பேரு தெரியும் அவருக்கு. మన పేరు తెలుసు ఆయనకి. நம்ம பிறந்த நாள் முதல் இந்த நாள் வரைக்கும் நம்ம என்ன செஞ்சோன்னு நல்லா தெரியும். మనము పుట్టిన దినము నుండి ఈ దినము వరకు ఏమేమైతే చేశామో అన్ని ప్రభువుకు తెలుసు. நம்ம என்ன தேவையோடு இருக்கிறோம் என்பது அவருக்கு தெரியும். మనము ఏ అవసరతతో కూడా ఉన్నామో అది కూడా తెలుసు. நம்ம என்ன நினைக்கிறோம் அப்படிங்கறது அவருக்கு தெரியும். మనము ఏది ఆలోచిస్తున్నామో అది కూడా తెలుసు. இனி என்ன செய்ய போகிறோம் அப்படிங்கறது அவருக்கு தெரியும். ఇక పైన ఏమి చేయబోతున్నామో అది కూడా తెలుసు. நம்ம வருங்காலத்துல என்னவா இருப்போம் என்பது அவருக்கு தெரியும். రానున్న దినాలలో మనం ఏమిగా ఉండబోతున్నామో అది కూడా తెలుసు. நம்ம மைண்ட்ல நிறைய பிளான் பண்ணுவோம். మనము మనసులో చాలా ప్లాన్లు పెట్టుకొని ఉంటాం. இந்த விஷயத்தை இப்படி செஞ்சா இப்படி ஆயிடும், இப்படி ஆயிடும், நம்ம பிள்ளைங்களை இப்படி கொண்டு போலாம், அப்படி கொண்டு போலாம், அதை செய்யலாம், இதை செய்யலாம், பல யோசனைகள். చాలా చాలా ప్లాన్లు, మన బిడ్డల్ని ఇలా తీసుకెళ్ళాలి, ఇలా చదివియాలి, ఇలా చేయాలి అని చెప్పి ఎన్నెన్నో ఆలోచనలు మనం వేస్తూ ఉంటాం. அந்த மாதிரி ஆட்கள்கிட்ட போய் கேட்போம். అలాంటి వ్యక్తుల దగ్గర వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటాం. குறிப்பா ஒரு பிள்ளையை படிக்க வைக்கணும்னா மற்றவங்க கேட்போம், என் பிள்ளைங்களை எப்படி படிச்சா என்னவாகும். ఒకవేళ మన పిల్లల్ని చదివించాలంటే వేరే వాళ్ళ దగ్గర మనం అడుగుతాం, మా బిడ్డని ఇది చదివిస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది. ஏதாவது ஒரு வியாதி வந்துட்டா நர்சஸ் டாக்டர்ஸ் போய் கேட்போம், இது வந்துட்டதே என்ன செய்யலாம், என்ன செய்யலாம், என்ன செய்யலாம், என்ன மருந்து போடலாம். ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే వెంటనే నర్సుల దగ్గర డాక్టర్ల దగ్గర అడుగుతాం, ఏ మందు వాడాలి, ఈ రోగానికి ఏది వాడాలి అని. வயசானவங்க கேட்போம், ఆ ముసలి వాళ్ళ దగ్గర అడుగుతాం, இதுக்கு என்ன பண்ணலாம், ఈ సమస్యకి ఏం చేయాలి. அவங்க பல விதமான மருந்துகளை சொல்லுவாங்க. వాళ్ళు అనేక విధములైన మందులు ఉన్నాయని చెప్తూ மஞ்சள போடுங்கன்னுவாங்க, ఆ పసుపు వేయండి అంటారు, மிளகா பொடி போடுங்கன்னுவாங்க, ఆ కారం పొడి వేయండి అని అంటారు, பல மருந்துகளை சொல்லுவாங்க. కొన్ని ఏదేదో మందులు చెప్తా ఉంటారు. பாருங்கள், பலர் பல விதங்களில் புரிந்திருந்தாலும் అనేక మంది అనేక విధాలుగా తెలుసుకుని అర్థం చేసుకుని, தேவன் புரிந்த மாதிரி யாரும் புரிந்து கொள்ள முடியாது. దేవుడు మనల్ని గురించి తెలుసుకున్నట్లుగా ఇంకెవ్వరికి కూడా తెలుసుకోలేరు. அல்லேலூயா. హల్లెలూయా. நமக்கு என்ன எதிர்காலம் இருக்கிறது என்பது அவர் அறிந்திருக்கிறார். మనకు భవిష్యత్ ఏంటి అనేది, ఏమి జరగబోతుంది అనేది ప్రభువుకు తెలుసు బాగా. நாளைக்கு என்ன தேவை என்பது அவர் அறிந்திருக்கிறார். రేపు ఏమి ఉన్నది, ఏమి అవసరత ఉన్నదని ప్రభువుకు తెలుసు. நமக்கு என்ன சாப்பாடு தேவை, మనకి ఏ ఆహారం కావాలి, என்ன உடை தேவை, ఏ వస్త్రాలు కావాలి, நமக்கு என்ன అత్యావశ్యமான பொருள் தேவை, మనకు అత్యవసరమైన వస్తువులు ఏంటి, ఏం కావాలి, எல்லாமே அவர் அறிந்திருக்கிறார். అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. அதனால்தான் அந்த வசனத்துல வாசிக்கிறோம், అందుకే ఆ వాక్యంలో చూస్తున్నాం, நீ பரிசோதித்து அறிந்திருக்கிறேன், మీరు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నారు. ரொம்ப ஆழமா என்னை குறிச்சு தெரியும், చాలా లోతుగా నా గురించి మీకు తెలుసు. நான் பிறந்த நாள் முதல் இந்த நாள் வரைக்கும் என்னை குறித்து உமக்கு நல்லா தெரியும். నేను పుట్టిన దినము నుండి ఈ దినము వరకు నేనేమేమి చేశానో చేయబోతున్న అన్ని కూడా ప్రతిదీ మీరు ఎరిగి ఉన్నారు. இது கேட்கிற உங்க வாழ்க்கையில உங்களை குறிச்சு ஆண்டவருக்கு நல்லா தெரியும். ఆమె వింటున్న మీరందరూ ఒకసారి గమనించండి, మిమ్మల్ని గురించి దేవునికి బాగుగా తెలుసు. உங்களுக்கு என்ன தேவை அப்படிங்கறது ஆண்டவருக்கு தெரியும். మీకు ఏ యొక్క అవసరత ఉన్నదో అది కూడా దేవునికి తెలుసు. உங்களுடைய எதிர்பார்ப்புகள் என்ன அப்படிங்கறது ஆண்டவருக்கு தெரியும். ఏదైతే ఎదురు చూస్తున్నారో అది కూడా దేవునికి తెలుసు. அல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் சொல்ல முடியும், கர்த்தர் என்னை அறிந்திருக்கிறார்? ఎంతమంది మీరు చెప్పగలరు, దేవుడు నన్ను బాగుగా ఎరిగి ఉన్నాడని? அல்லேலூயா. చేతులెత్తి அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. ஒரு முறை ஸ்கேன் சென்டருக்கு நான் போயிருந்தேன். ఒకసారి స్కాన్ సెంటర్ కి వెళ్ళాను. அங்க ஒரு பெரிய மிஷன் இருந்தது. అక్కడ ఒక పెద్ద మిషన్ ఉంది. அது ஜெர்மன் தேசத்திலிருந்து வரவழைச்சிருக்காங்க. మిషన్ ని జర్మన్ దేశం నుండి తీసుకుని వచ్చారు. அது பல கோடி ரூபாய் மதிப்புள்ளது. ఆ యొక్క మిషన్ చాలా కోట్ల ఖరీదు కలిగినది. அதை ஆபரேட் பண்ற டாக்டர் சொன்னாங்க, దాన్ని ఆ యొక్క మిషన్ ని ఆపరేట్ చేసే డాక్టర్లు చెప్పారు, பாஸ்டர் ஒரு மனுஷனை உள்ள வச்சு அனுப்பி அவனுக்குரிய அந்த இதெல்லாம் ஃபிட் பண்ணிட்டு உள்ள அனுப்பிச்சா, వాళ్ళు చెప్పారంట, ఆ
సార్ వచ్చి ఒక మనిషిని అన్ని కూడా ఫిట్ చేసి ఆ మిషన్ లోనికి పంపిస్తే அவனுடைய இருதயத்துல என்ன வாழ்வு இருக்கு, உள்ள என்ன பிரச்சனை இருக்குன்றதெல்லாம் தெளிவா தெரியும் பாஸ்டர். ఆ మిషన్ చెప్పిద్దంట, చూపిస్తుందంట ఆ హృదయంలో, ఆ హార్ట్ లో ఏ వాల్వ్ ఉంది, ఆ వాల్వ్కి ఏ సమస్య ఉందని కూడా అది చెప్తుంది పాస్టర్ గారు అని చెప్పారంట. நான் அவரை பார்த்து கேட்டேன், నేను వాళ్ళని చూసి అన్నాను, நீங்க அவர் வாழ்வுக்குள்ள இருக்கிறது உடலுக்குள்ள இருக்கிறதெல்லாம் தெளிவா தெரியும்னு சொன்னீங்களே, ఆ వాల్వ్ లోపల ఉండేది, శరీరం లోపల ఉండేది అన్ని తేటగా తెలుసు అని మీరు చెప్పారే, ஆனா அவர் என்ன நினைக்கிறாருன்னு உங்களுக்கு தெரியுமா? అన్ని తెలుసు అని చెప్పారు కదా, సరే ఆ వ్యక్తి, ఆ పేషెంట్ ఏది ఆలోచిస్తున్నాడో అది చెప్పగలరా అని అన్నాను. அவர் என்ன பார்த்து சிரிச்சாரு. ఆయన నన్ను చూసి నవ్వాడు. இது மிஷன் பாஸ்டர். పాస్టర్ గారు, ఇది మిషన్ అండి. இது మనుషనుకుள்ள என்ன இருக்குன்னு எனக்கும் தெரியாது, మిషనుக்கும் தெரியாது. మనిషి లోపల ఏమున్నదో నాకు తెలియదు, మిషన్ కు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? நம்ம குறிச்சு நல்லாவே அவருக்கு தெரியும். మనల్ని గురించి చాలా బాగుగా ప్రభువుకు తెలుసు. உங்க குடும்பத்துல என்ன பிரச்சனை இருக்குன்னு அவருக்கு தெரியும். మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నదో ఆయనకు తెలుసు. இன்னைக்கு என்ன సమాధాన குறைவு என்பது ஆண்டவருக்கு தெரியும். ఈ రోజు ఏంటి సమాధాన కొరతని ప్రభువుకు తెలుసు. நீங்க வெளியில சிரிக்கலாம், உள்ள அழுகலாம், அத குறிச்சு ஆண்டவர் தெரியும். మీరు బయటికి నవ్వచ్చు, లోపలికి ఏడవచ్చు, అది కూడా దేవునికి తెలుసు. உங்களுடைய எல்லா பினான்சியல் సిచ్యువేషన్ ஆண்டவருக்கு தெரியும். మీ యొక్క ఆర్థిక సమస్యలను గురించి దేవునికి బాగుగా తెలుసు. நான் இனி என்ன செய்வே, இனி என்னுடைய எதிர்காலம் என்ன அப்படிங்கிற ஒரு பயத்தை குறித்து ஆண்டவருக்கு தெரியும். ఇక నేను ఏం చేస్తాను, నా భవిష్యత్తు ఏంటి అని ఆ యొక్క భయాన్ని అన్నిటిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. இத யோசிக்கும் போது, దీన్ని ఆలోచించేటప్పుడు இந்த சங்கீதத்துல 139வது வசனத்தின் 9ஆம் அதிகாரம் 6வது வசனத்துல வாசிக்கிறோம். 139వ కీర్తనలో ఇక్కడ 6వ వచనాన్ని మనం చదువుతా ఉన్నాం. இந்த அறிவு எனக்கு மிகுந்த ஆச்சரியமும் எனக்கு எட்டாத உயரமுமா இருக்கிறது. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த அறிவு எனக்கு புரியவே இல்லை. అది చెప్తున్నాడు, ఈ తెలివి నాకు మించినది, నాకు అర్థం కాలేదు. என்னை குறிச்சு நல்லா தெரிஞ்சிருக்கிற உங்களை பத்தி எனக்கு, நீங்க என்னை எல்லாம் நல்லா அறிஞ்சிருக்கிறீங்களே, இது எனக்கு புரியவே இல்லை. ఓ, మీరు నన్ను బాగుగా ఎరిగి ఉన్నారు ప్రభు, అసలు నాకు అర్థం కాలేదు, ఇంతగా నన్ను గురించి తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப இந்த விஷயத்துல நம்ம ஒரு சில காரியங்களை கற்றுக்கொள்ளலாம். ఈ విషయాలలో మనం కొన్ని కార్యాలు నేర్చుకోవచ్చు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. நான் உங்க முகத்தை பாக்குறேன். నేను ముఖాన్ని చూస్తున్నాను, మీ ముఖాన్ని. நீங்கள் అழகா இருக்கிறீர்கள். మీరు చాలా అందంగా ఉన్నారు. நல்ல முகம் கழுவி பவுடர் எல்லாம் போட்டு இருக்கிறீங்க. మీరు మంచిగా ముఖాన్ని కడుక్కొని పౌడర్ వేసుకొని ఉన్నారు. உங்களை பார்த்தா మిమ్మల్ని చూస్తే எந்த பிரச்சனையும் இல்லாத மாதிரியே தெரியுது. ఏ సమస్య లేనట్లుగా ఉన్నారు మీరు. ஆனா ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு பிரச்சனை இருக்கு. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉన్నది. இப்ப சிலரை சொல்றேன், కొంతమంది చెప్తున్నాను. இந்த சிகப்பு சேரி இருக்காங்களே, ఆ ఎర్ర చీర, அந்த సహోదరికి, ఆ సహోదరి சில நேரங்களில் కొన్ని సందర్భాలలో சில போராட்டங்கள் வந்து கொண்டே இருக்கிறது. కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. அவங்க லைஃப்ல ஒரு மன போராட்டத்தோடு இருக்கிறாங்க. ఆమె జీవితంలో ఒక మనోవేదనతో కూడా ఆమె పోరాడుతూ ఉన్నారు. எனக்கு ஏன் இந்த மாதிரி ஒரு போராட்டம் வருகிறது, నాకే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, நான் என்ன முயற்சி செய்தாலும் அப்படியே நிக்குதே, నేను ఏ ప్రయత్నం చేసినా గానీ ముందుకు వెళ్ళలేకపోతున్నానే. అవునా కాదమ్మా? అవునమ్మా. హల్లెలూయా. జనవరి మాసం జనవరి నెలలో 20వ తేదీ 20వ తారీఖు அன்னைக்கு உன்னுடைய மனது ரொம்ப காயப்பட்டது, வேதனைப்பட்டது. నీ మనసు చాలా బాధపడింది, వేదన పడింది. எதுக்காக என்னுடைய வாழ்க்கை இருக்கு, ఎందుకొరకు ఇంకా నేను బ్రతుకుతున్నాను. పిల్లகளை பார்த்துட்டு நீங்க வாழ்றீங்க, ఆ పిల్లల కొరకు బ్రతుకుతూ ఉన్నారు. అవునా కాదమ్మా? అవునా కాదా? కరెక్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. அவங்கள குறிச்சு தேவன் தெரிஞ்சிருக்கிறார். వారిని గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. அந்த துப்பட்டி போட்டிருக்காங்களே இந்த அம்மா, ஷால், ஒயிட் 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 వైట్ షాల్. పిల్లల గురించి భయంకర భారం. మీ బిడ్డల గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. இங்க உட்கார்ந்திருந்தாலும் பிள்ளைங்களை ஞாபகமே வந்துகிட்டு இருக்கு. ఇక్కడ కూర్చొని ఉన్నా మీ బిడ్డల జ్ఞాపకమే వస్తుంది నీకు. நான் எதையுமே சேர்த்து வைக்கல, నేను ఏది చేర్చి పెట్టలేదు. எதிர்காலம் எப்படி என் பிள்ளைங்களுக்கு இருக்கும்,
నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, எல்லாரும் என்ன அற்பமாய் பார்க்கிறார்கள். అందరూ ఒక స్వల్పముగా నన్ను చూస్తున్నారు. ரிலேஷன்ஸ் எல்லாம் என்ன ஒரு பொருளா பார்க்கிறது இல்ல. బంధువులందరూ కూడా నన్ను ఒక మర్యాద ఇవ్వట్లేదు నాకు. ஏன்னா நான் பிள்ளைங்களை பார்க்கும்போது, வீட்டுக்குள்ள இருக்கும்போது, నా బిడ్డల్ని చూచేటప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ஒரு மனபாரம், ఒక మనోవేదన. எந்த பொருளை எடுத்தாலும் ఏదో ஒரு మనதுல వేదన. ఏ వస్తువును చూసినా గాని మనసులో ఒక బాధ. 2 நாளைக்கு முன்னாடி, 2 రోజులకు ముందు காலையில ఉదయకాలమున மனபாரம் வந்தது. చాలా మనసులో బాధ. నీకు பேசாம அப்படியே விடியாமையே இருந்தா நல்லா இருக்கும். ఎదుగు విడియుது? తెల్లారకుంటే బాగుండేది, ఆ చీకటి అట్లాగే ఉంటే బాగుండేది, ఎందుకు తెల్లారుతుంది? మనభారతోడు இருந்தாరు. చాలా మనోవేదనతో బాధపడుతూ శరీర బలవీనం, శరీరంలో వేరే బలహీనత, కాళ్ళెல்லாம் బలవీనం, మీ కాళ్ళలో బలహీనత. అవునా కాదమ్మా? అవునా కాదమ్మా? లేచి నిలబడు. ఒకసారి లేచి నిలబడు. కరెక్ట్గా? కరెక్టా చెప్పేది? కరెక్ట్. మీరు ఇంటిలో ఉదయం 7 గంటలకి, కాలేల అధికాలేల ఉదయకాలమున భారమా இருந்தீர்கள். ఉదయకాలమున 7 గంటలకు చాలా వేదనతో ఉన్నారు మీరు. అవునా? అవునా? కరెక్ట్గా? కరెక్టేనా? బాడీ ఎல்லாம் పెయిన్ ఉందినా? ఆ శరీరం అంతా నొప్పితో ఉంది. నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. అప్పుడప్పుడు వర్మా నొప్పులు వస్తాయా? అప్పుడప్పుడు వస్తాయి. కాళ్ళు నొప్పి. కాళ్ళ చేయబడి అక్కడ ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చేయబెట్టుకో. Father, in the name of Jesus, తండ్రి యేసుక్రీస్తు నామములో I release anointing. ఆమేన్. అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. Be healed right now. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. In the mighty name of Jesus. ఆమేన్. మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో Right now, Lord. ఇప్పుడే దేవా. Amen. ఆమేన్. నీ చెక్ చేయండి అమ్మా. ఇప్పుడు చెక్ చేసుకోమ్మా. నొప్పి ఉందా చూడు ఒకసారి. నొప్పి ఉందా చూడు. కూర్చి లేపలాడు. కూర్చొని లే ఒకసారి. పైకి లే ఒకసారి. నొప్పి ఉందా లేదా? ఉంది. లేదు. లేదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. భయపడవద్దుమా. భయపడొద్దమ్మా. మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ పిల్లలుగా ఉங்க పిల్లల குறித்து கர்த்தர் அறிந்திருக்கிறார். మీ బిడ్డల్ని గురించి దేవుడు ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. హల్లెలూయా. 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 எல்லார குறிச்சும் ஆண்டவருக்கு தெரியும். అందరిని గురించి దేవునికి తెలుసు. என்ன தேவை அப்படிங்கறது ஆண்டவருக்கு தெரியும். నీకు ఏమి అవసరత ఉన్నదో దేవునికి తెలుసు. உங்க எதிர்காலம் எப்படி இருக்கும்னு ஆண்டவருக்கு தெரியும். మీ భవిష్యత్తు ఎలాగుంటుందో దేవునికి తెలుసు. ஆமென். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப அவர் ரொம்ப అక్కరయోடு இருக்கிறார். ఆయన మీ పైన అక్కరతో ఉన్నాడు. అవునా కాదా? అవునా కదా? ரொம்ப అక్కరయోடு இருக்கிறார். చాలా మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. எவ்வளவு நல்ல தேவன் நம்முடைய தேவன். ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన ரொம்ப అక్కరயோடு இருக்கிறவர். చాలా అక్కర కలిగి ఉన్నాడు మీ పైన. அவரை போல అక్కరயா இருக்கிறவர் யாருமே இல்ல. అంత అక్కర కలిగిన దేవుడు వేరెవరు లేరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. அந்த தேவனை போல நம்மளை அறிந்தவர் யாரும் இல்ல. ఆ ప్రభువు వలె నిన్ను ఎరిగిన వారు వేరెవరు కూడా లేరు. ఆమేన్. హల్లెలూయా. 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 தகப்பன் தன் பிள்ளைகளுக்கு இறங்குகிறது போல கர்த்தர் இறங்குகிறார். తండ్రి తన బిడ్డలకు కనికరించినట్లుగా ఆమె ప్రభు మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాడు. தகப்பனை போல మనం இறங்குகிறார். ఆయన ఒక తండ్రి వలె నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. தாயை போல మనం இறங்குகிறார். తల్లి వలె నిన్ను కనికరిస్తూ ఉన్నాడు. ஆமென். ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. சரி, இப்போ ஆண்டவர் சிலரை அறிந்து அவரே போய் சிலருக்கு அற்புதம் செய்தார். దేవుడు కొంతమందిని తెలుసుకొని ప్రభువే వెళ్ళి వాళ్ళకి అద్భుతం చేశాడు. ஒரு மிகப்பெரிய அற்புதத்தை நம்ம வாசிக்கலாம். ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూద్దాం. யோவான் 5ஆம் அதிகாரத்திலே, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక
నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. அல்லேலூயா. హల్లెలూయా. இந்த ஒரு மனுஷன் ஒரு பெதஸ்டா குளத்தின் அருகே 38 வருஷம் அவன் வியாதியோடு இருக்கிறான். ఈ భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి 38 సంవత్సరములుగా బెదెస్దా అనే కోనేటి యొద్ద వ్యాధితో పడుకొని ఉన్నాడు. அவன் வாழ்க்கையில ஏறக்குறைய 75 இயர்ஸ் 75% ఖాళీ ఆయిచ్చు. ఆయనకి జీవితంలో దాదాపుగా 75% జీవితం అయిపోయింది. இவன் எந்த வயசுல வந்தான், இப்ப என்ன వయసుன்னு நமக்கு தெரியாது. అక్కడ ఇతని వయసు ఎంతని రాయలేదు, ఏ వయసులో ఇక్కడ పడుకున్నాడని తెలియదు. ஆனா இவனுடைய வியாதி கொடூரமான வியாதியா இருந்திருக்க. అయితే ఇతనికి వచ్చిన రోగము చాలా ఘోరమైన రోగముగా ఉన్నది. யாராவது இவனுக்கு வந்து హెల్ప్ பண்றதுக்கு வர முடியாத ஒரு வியாதியா இருக்கலாம். ఎవరైనా చూడండి సహాయం చేయడానికి ఆ దగ్గరికి రాలేనంత గొప్ప వ్యాధి అది. 38 வருஷம் వెయిట్ பண்றான். 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ஏன்னா அங்க குளம் கலங்கும், ఎందుకంటే ఆ కోనేరు కదల్చబడుతుంది. தேவதூதன் வந்து இறங்குவார், దేవదూత వచ్చి దిగుతాడు. இறங்கி குளம் கலக்கப்படுகிற போது யாரு முதல்ல இறங்குறாங்களோ அவங்க சுகமாயிடுவாங்க. దేవదూత వచ్చి దిగివచ్చి ఆ కోనేటిను అలా కదిల్చేటప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళకు స్వస్థత ఉన్నది. முதலாவது இறங்குறவங்க சுகமாயிடுவாங்க. ఫస్ట్ మొట్టమొదట ఎవరు దిగుతారో వాళ్ళకు స్వస్థత ఉన్నది. இவன் குளம் கலங்கும் போது எந்திரிச்சு போறதுக்குள்ள வேற ஒருத்தன் சுகமாய் போயிடுவான். ఆ యొక్క కోనేరుని దేవదూత అలా కదిల్చి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరో ఒకరు దిగుతారు. ఇతను రాకముందుకి, రోగి రాకముందుకే ఎవరో ఒకరు దిగేస్తారు. 38 வருஷம் வெயிட் பண்றான். 38 ఏళ్ళు అలా వేచి ఉన్నాడు. 10 வருஷம் வெயிட் பண்ணோம், இனிமேல் நடக்காது, 20 வருஷம் வெயிட் பண்ணோம், நடக்காதுன்னு சொல்லி அவன் திரும்பி போகல. 10 సంవత్సరాలు ఇక్కడ పడుకొని ఉన్నాను, ఇంకా నాకు స్వస్థత కాలేదు. 20 ఏళ్ళు ఇక్కడ పడుకొని ఉన్నాను, ఇంకా స్వస్థత కాలేదని ఇంటికి అయితే వెళ్ళిపోలేదు. அவன் வெயிட் பண்ணிக்கிட்டே இருக்கான். అట్లాగే వేచి ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. அப்பதான் ஆண்டவர் இயேசு அவனை தேடி வருகிறார். అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రోగిని వెతుక్కొని అక్కడికి వచ్చాడు. அவனை வெகு காலம் வியாதியஸ்தன் என்று அறிந்து நீ சொஸ்தமாக வேண்டும் என்று விரும்புகிறாயா அப்படின்னு ஆண்டவர் கேட்கிறார். ఆ యొక్క రోగి అనేక సంవత్సరాలుగా రోగిగా ఉన్నాడని ప్రభు ఎరిగి నీవు స్వస్థత పొందుటకు నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. இப்ப பாருங்க, இங்கதான் முக்கியமான மேட்டர் இருக்கு. ఇక్కడ చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఉన్నది. 7வது வசனத்துல வாசிக்கிறோம். 7వ వచనంలో మనం చదువుతున్నాం. அதற்கு வியாதியஸ்தன் ஆண்டவரே, అప్పుడు ఆ యొక్క రోగి, ప్రభువా, தண்ணீர் கலக்கப்படும் போது என்னை குளத்தில் கொண்டு போய் விடுகிறதற்கு ஒருவரும் இல்லை. నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. நான் போகிறதற்குள்ளே வேறு ஒருவன் இறங்கி விடுகிறான். నేను కోనేటిలోనికి దిగడానికి ముందే వేరే ఇంకొకడు వచ్చి దిగుతూ ఉన్నాడు. இப்ப அவன் மனது எவ்வளவு கஷ்டப்பட்டு இருக்கும் చూడండి, ఎంత మనోవేదన, మనసులో బాధపడుతా ఉన్నాడు. இப்ப ஆண்டவர் கேட்கிறாரு, దేవుడు ప్రభు ఏమో అడుగుతున్నాడు. இதுக்கு முன்னாடி இயேசுவை பத்தி கேள்விப்பட்டானா இல்லையா என்பது தெரியவில்லை. ఇంతకు ముందు ప్రభువుని గురించి ఇతను విన్నాడా లేదా అని అక్కడ లేదు. அவன் சாதாரணமா சொல்றான், అతను సాధారణంగా చెప్తున్నాడు, யாருமே எனக்கு ஹெல்ப் பண்ணல, ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు, யாரும் என்ன தூக்கி விடல, ఎవరు కూడా నన్ను అక్కడి నుంచి లేపలేదు. அவன் சுகமாகணும், அவன் குடும்பம் சுகமாகணும், அவன் ஃபேமிலியில விடுதலை கிடைக்கணும் தான் முந்திக்கிறாங்களே ஒழிய వారి స్వస్థత కొరకు చూశారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకున్నారే గాని ஆனா என்ன தூக்கி கொண்டு போறதுக்கு யாருமே வரல. నన్ను ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళడానికి ఎవరు రాలేదు. பாருங்கள், இந்த மனுஷனை இயேசு நன்றாய் அறிந்திருந்தார். ఈ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు వారు మంచిగా ఎరిగి ఉన్నాడు. அந்த இடத்துல நிறைய பேர் இருக்கிறாங்க, అక్కడ చాలా మంది ఉన్నారు. ஆனா இவனை தேடி போறாரு. అయితే ఈ రోగిని వెతుక్కొని యేసు ప్రభు వెళ్ళాడు. அவனை தேடி போய் அவர் கேட்கிறாரு, நீ சுகமாகணும்னு விரும்புறாயா? అతన్ని వెతుక్కొని వెళ్ళి ఆ రోగి దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, స్వస్థత పొందుకోవడానికి నీకు ఇష్టమేనా? அவன் சொல்ல, ஆமா ஆண்டவரே நான் சுகமானோம் அப்படின்னு சொல்லல. అప్పుడు అతను, అవును ప్రభువా, నాకు స్వస్థత కావాలని అనలేదు. இல்ல, கொஞ்சம் வெயிட் பண்ணுங்க, என் கூட இருங்க, தேவதூதன் வந்து கலக்குவாரு, அது வரைக்கும் இருங்க, அதுக்கப்புறம் என்ன தூக்கி கொண்டு போய் குளத்துல போட்டுருங்கன்னு சொல்லி அவன் சொல்லல. లేకపోతే ఇంకొక విధంగా చెప్పలేదు, కొద్దిగా ఆగండి, కొద్దిసేపు అయిన తర్వాత అని అనలేదు. లేకుంటే దేవదూత వస్తాడు, కొద్దిగా ఆగండి,
ఆయన వచ్చి కదిల్చిన తర్వాత నన్ను తీసుకుని వెళుదురు అని అట్లా చెప్పలేదు. இயேசுவோடு கூட சீஷர்கள் இருந்ததுனால యేసుక్రీస్తు వారితో శిష్యులు కూడా ఉన్నందున ஆண்டவரே கொஞ்சம் வெயிட் பண்ணுங்க, ఆ ప్రభువా కొంచెం వెయిట్ చేయండి, நீங்க நிறைய பேர் இருக்கிறீங்க, మీరు చాలా మంది ఉన్నారు, ஒருத்தர் கையை ஒருத்தர் காலை பிடிச்சா என்ன குளத்துல தூக்கி போட்டுடலாம், ఒకరు కాళ్ళు ఇంకొకరు చేతులు పట్టుకొని నన్ను అట్లా పడేస్తే నిన్ను ఆ కోనేట్లో పడిపోతాను. அவன் கேட்கல, అలాగా అడగలేదు. அவன் சொல்றத பாருங்க, అతను చెప్పేది చూడండి, என்ன தூக்கி கொண்டு போறதுக்கு யாரும் இல்ல, నన్ను ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళడానికి ఎవరు లేరు. பாருங்க அவனு எங்கேயோ இருக்கிற அவனை தேடி இயேசு போடா. ఎక్కడో ఉన్న అతన్ని వెతుక్కొని యేసు ప్రభు వెళ్ళాడు. இங்கதான் நம்ம வாழ்க்கையை கொண்டு போய் நிறுத்த வேண்டும். ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని ఇక్కడ మనం ఉంచాలి. பாருங்கள், நிறைய நேரத்துல பல வருஷமான போராட்டங்கள் நமக்குள்ள இருக்கும். అనేక సందర్భాలలో కొన్ని ఏండ్ల కొలదిగా ఉన్న పాత సమస్యలని ఉంటాయి. 2 வருஷ போராட்டமா இருக்கலாம், ఒకవేళ 2 ఏళ్ల సమస్యలు ఉండవచ్చు, 10 வருஷமா இருக்கலாம், ఒకవేళ 10 సంవత్సరాలుగా 20 வருஷமா இருக்கலாம், 20 ఏళ్లుగా సమస్యలు, கணக்கே தெரியாமல் இருக்கலாம். నీకే లెక్క లేనన్ని సమస్యలు ఉండవచ్చు. நமக்குள்ள ஒரு எண்ணம் வரும், ఒకవేళ మన లోపల ఒక తలంపు వస్తుంది, யாரு எந்த பிரச்சனையை தீர்த்து வைக்கிறது, ఎవరు ఈ సమస్యలన్నిటిని తీర్చేది, இந்த வியாதியை யாரு தீர்த்து வைக்கிறது, ఎవరు ఈ రోగాన్ని తీర్చేది. அல்லேலூயா, హల్లెలూయా. ஆனா ஆண்டவர் இன்றைக்கு உங்களை தேடி வருகிறார். ప్రభు ఈ రోజు మిమ్మల్ని వెతుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాడు. உங்களை தேடி வந்து சொல்கிறார், మిమ్మల్ని వెతుకొని వచ్చి చెప్తున్నాడు, நீ சுகமாகணும்னு விரும்புறாயா, నీకు స్వస్థత కావాలని కోరుతున్నావా, நீ ஆசீர்வதிக்கப்படணும்னு விரும்புறாயா, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నావా, நீ ரட்சிக்கப்படணும்னு விரும்புறாயா, నీవు రక్షణ పొందుకోవాలని కోరుతున్నావా, நீ ஞானஸ்நானம் எடுக்கணும்னு விரும்புறாயா, నువ్వు బాప్తిసం పొందుకోవాలని కోరుతున్నావా, நீ அபிஷேகம் பெறணும்னு விரும்புறாயா, నువ్వు అభిషేకం పొందుకోవాలని కోరుతున్నావా, உன் குடும்ப விடுதலையாகணும்னு விரும்புறாயா, నీ కుటుంబం విడుదల పొందుకోవాలని కోరుతున్నావా, குடும்பம் சமாதானமா இருக்கணும்னு விரும்புறாயா, నీ కుటుంబం సమాధానంతో ఉండాలని ఇష్టపడుతున్నావా, உங்க தொழில் ஆசீர்வதிக்கப்படணும்னு விரும்புறாயா, నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడుతున్నావా. எத்தனை பேர் விரும்புகிறீர்கள்? ఎంతమంది ఇష్టపడుతున్నారు? அந்த எல்லாருக்கும் ஏதோ ஒரு தேவை இருக்கிறது. అందరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన అవసరత ఉన్నది. అవునా కాదా? అవునంటారా కాదంటారా? எல்லாருக்கும் தேவை இருக்கிறது. ప్రతి ఒక్కరికి అనేక అవసరాలు ఉన్నాయి. நம்ம சகோதரிக்கு ఫైనాన్షియల్ தேவை இருக்கு, ఆ యొక్క సహోదరికి ఆర్థిక అవసరత ఉన్నది. అవునా సిస్టర్? డబ్బు కావాలి, ஒரு பெரிய தேவை இருக்கிறது. ఆమెకు చాలా అనేకమైన డబ్బు అవసరత ఉన్నది. இப்போ ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு எக்ஸ்பெக்டேஷன் இருக்கு. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయంలో ఎదురు చూస్తూ ఉన్నారు. சிலருக்கு குடும்ப சமாதானம் தேவை, కొంతమంది కుటుంబంలో సమాధానం కావాలి, பிள்ளைங்களுக்கு கல்யாணம் ஆகணும் அது தேவை, కొంతమంది బిడ్డలకి వివాహాలు జరగాలి ఆ అవసరం ఉన్నది. சிலருக்கு குழந்தை தேவை, కొంతమందికి బిడ్డలు కావాలి, గర్భఫలం కావాలి. என்ன தேவை இருந்தாலும் మీకు ఏ అక్కర అవసరం ఉన్నప్పటికీ நான் விசுவாசத்தோடு சொல்லுகிறேன், నేను విశ్వాసముతో చెప్తున్నాను, உங்க தேவையை A to Z வரைக்கும் ஆண்டவர் మీ அறிந்திருக்கிறார். ప్రతి అక్కరను అవసరతను ఏ నుండి జెడ్ వరకు పూర్తిగా దేవునికి తెలుసు. அல்லேலூயா, హల్లెలూయా. அர்த்தமாయిందా? అర్థమైందా కాలేదా? அல்லேலூயா. హల్లెలూయా చెప్పండి. உங்களுக்கு என்ன தேவை என்பது ஆண்டவருக்கு தெரியும். మీకు ఏ అక్కర ఉన్నదో అవసరం ఉన్నదో అన్నియు దేవుడు ఎరిగి ఉన్నాడు. உங்க శరీర సుఖం இருக்கிறதே ஆண்டவர் அறிவார். మీ యొక్క శరీరము ఆరోగ్యంగా ఉన్నదా లేదని ప్రభు ఎరిగి ఉన్నాడు. ஆமென், ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. உங்களை இன்னைக்கு தேடி வந்திருக்கிறார். దేవుడు ఈ రోజు మిమ్మల్ని వెతుకుని ఇక్కడికి వచ్చాడు. அவர் உங்களை தேடி வந்து உங்க வாழ்க்கையில விடுதலை கொடுக்க விரும்புகிறார். ప్రభువు మిమ్మల్ని వెతుకుని వచ్చి మీ జీవితంలో ఒక విడుదల ఇస్తూ ఉన్నాడు. உங்க பேரு, உங்க சூழ்நிலை, உங்க ஏஜ், உங்களுடைய எல்லா சூழ்நிலைகளும் ஆண்டவருக்கு தெரியும். మీ పేరు, మీ పరిస్థితి అన్ని కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. அதனாலதான் ஆண்டவர் தேடி வந்து 38 வருஷம் வியாதியோட உள்ளவனை சுகமாக்கினது போல உங்களை சுகமாக்கும்படி தேவன் வர. అదే విధముగా 38 సంవత్సరములుగా రోగముతో ఉన్న వ్యక్తిని వెతుక్కొని వచ్చి స్వస్థపరిచినట్లుగా ఈ రోజు దేవుడు నిన్ను వెతుకుని వచ్చి స్వస్థపరచబోతున్నాడు. ஒரு మనుషனுக்கு முதலாவது தேவை நல்ல మనసుల సమాధానం. ఒక వ్యక్తికి మొట్టమొదటి కావాల్సింది మనసులో సమాధానము కావాలి. అవునా కాదా? అవునంటారా కాదంటారా? చెప్పండి. చెప్పండి. మనసుல நல்ல సమాధానం வேணும். మనసులో మంచి సమాధానం కావాలి. நான் இப்போ ஒரு உதாரணம் சொல்றேன். ఒక ఉదాహరణ చెప్తాను. உங்க வீட்டுல
మీ ఇంటిలో ஹைதராபாத் பிரியாணி செஞ்சுட்டீங்க, మీ ఇంటిలో హైదరాబాద్ బిర్యానీ చేశారు, చికెన్ 65, చికెన్ 65, చికెన్ చిల్లీ ఫ్రై, చికెన్ చిల్లీ ఫ్రై, చికెన్ కబాబ్, చికెన్ కబాబ్, వెరైటీயா ఫుడ్ వచ్చి చాపల కూడా నల్ల పొరిచి வச்சிருக்கீங்க. విధముగా అన్ని చేసి దాన్ని చేసి పెట్టారు. ఆ కలర్ కలరా இருக்கு, మంచి రంగు రంగులతో బాగా చాలా కలర్స్ గా ఉన్నాయి. పుదీనా తడవి பண்ணிருக்கிறீங்க, గార్లిక్ తడవి பண்ணிருக்கிறீங்க, దానిపైన పుదీనా వేశారు, తర్వాత అల్లం వేశారు, అన్ని వేశారు, எல்லாம் టేబుల్ல இருக்கு. అన్ని టేబుల్లో పెట్టి ఉన్నాయి. திடீர்னு మనసు சரியில்லை, ఆ సడన్ గా మనస్సు బాధ, మనసు ఏదో ஒரு ప్రాబ్లం, ఏదో వేరే సమస్య వచ్చింది, మనసే సరిలా పోச்சு, మనసే బాగలేదు. మీరు తిన్నారా లేదా? మీరు తింటారా లేదా? హలో, ఇక్కడ ఉన్నారా? అలాంటి మీరు ఇక్కడే ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారా? ఉన్నారా? మీరు எல்லாம் இருந்தாலும் என்ன మనసు కష్టమానాலும் సాப்பிடுవீங்களா? అన్ని పెట్టుకున్నారు టేబుల్ పైన, సడన్ గా ఏదో సమస్య, మనస్సు బాధ, ఇప్పుడు తింటారా తినరా? ఎవరు என்ன பிரச்சனை வந்தாலும் பரவாயில்ல, ఏ సమస్య వచ్చినా పర్వాలేదు, சாப்பிடுவோமா சாப்பிட மாட்டோமா? తింటామా తినమండి? తింటారా తినరా? మీరు చెప్పండి తింటారా తినరా? అలాంటి పరిస్థితుల్లో తినమాటం, తినమాங்களா? తినమా సాப்பிட మాటం, சாப்பிட மாட்டோம். ஓகே, பிரைஸ் எல்லாம். ஏன் சாப்பிட மாட்டீங்க? ఎందుకు తినరు? కడుపుల వేదన, ఏదో వేదన కడుపులో. ஆனா நீங்க நல்ல சந்தோஷமா இருக்கிறீங்க, అయితే మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అన్నకి ఒన్నుమే இல்ல, అయితే ఆ రోజు ఏ సమస్య లేదు, సంగటి ఉంది, సంగటి ఉంది మీ ఇంట్లో. మీరు తిన్నారా సంగటి? సంగటి తింటారా? సంగటి ఉంది, పప్పు ఉంది, సంగటి పప్పు ఉంది, வேற ఏది இல்ல, ఇంకేం లేదు. ஒரு பால் சாப்பிடுறதுக்கு 2 பால் சாப்பிடுவீங்களா? చూడండి, ఒక్క ఉండ తినేదానికి రెండు తింటారా? ఒకటి తింటారా? రెండు ముద్దలు తింటారా? ఒకటి తింటారా? రెండు. ఎందుకు ఎప్పుడు సాப்பிடுவீங்க? ఎందుకని ఆ రెండు తింటారు? సంతోషంగా ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, 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 హల్లెలూయా. இப்ப உள்ள சந்தோஷம் தான் நம்முடைய லைஃபையே இயக்குது. లోపల ఉన్న సంతోషమే మన జీవిత చక్రాన్ని నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ஒரு நாள் ஒரு ஃபேமிலியை சந்திக்க நான் போயிருந்தேன். ఒక రోజు ఒక కుటుంబాన్ని దర్శించడానికి నేను వెళ్ళాను. நான் போறதுக்கு முன்னாடி ஹஸ்பண்ட் ஒய்ஃபுக்கு சண்டை. నేను వెళ్ళడానికి ముందు భార్య భర్తలకు గొడవ. அப்போ என்ன பார்த்த உடனே அவங்க 2 பேரும் సమాధానమాగற மாதிரி నడిచాங்க. ఆ భార్య భర్తలు నన్ను చూసిన వెంటనే సమాధానంగా ఉన్నట్లుగా నటించారు. அப்போ அந்த సహోదరి పోయి కాఫీ పోட்டு கொண்டு வராங்க. అప్పుడు సహోదరి కాఫీ వేసి తీసుకొని వచ్చారు. నా కాఫీ எடுத்து వాయిల వచ్చా, ఆ కాఫీ నోట్లో పెట్టుకుంటే భయంకర ఉప్పా இருக்கு, చాలా ఉప్పుగా ఉంది. கேட்டேன், எப்படி கேக்குறது? ఆ ఉప్పుగా ఉంది, ఎలా అడగాలి? 2 பேரும் சண்டை போட்டு நடிக்கிறாங்கன்னு தெரியுது, ఇద్దరు గొడవపడి నటిస్తున్నారని తెలుస్తుంది. நான் அப்ப கேட்டேன், నేను ఇప్పుడు అన్నాను, అమ్మా நீங்க எப்பயாவது திபேத்துக்கு போயிருக்கிறீங்களா? మీరు ఎప్పుడైనా టిబెట్కి వెళ్ళారా? அங்கதான் உப்பு போட்டு டீல நல்லா அடிச்சு சாப்பிடுவாங்க. అక్కడ టిబెట్ లో ఏం చేస్తారంటే టీలో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తాగుతారు. இல்ல பாஸ்டர், நான் சுகர் தான் போட்டேன். అప్పుడు ఆమె అంటుంది, పాస్టర్ గారు షుగరే వేశాను. நேரா கிச்சனுக்கு ஓடுனா వెంటనే కిచెన్ కి వెళితే சுகர் டப்பா திறந்திருக்கிறதுக்கு பதிலா சால்ட் டப்பா திறந்திருக்கு. ఆ షుగర్ డబ్బాకు బదులు సాల్ట్ డబ్బా తెరిచి ఉంది. பாருங்க, మనసుல ஏதோ பாரம் வந்ததுனால, మనసులో ఏదో వేదన భారం ఉన్నది, என்ன போடுறோம்னு தெரியாம போட்டா, ఏమి వెయ్యాలని కూడా తెలియకుండా మర్చిపోయి వేసేసింది. இது சகோதரிகளுக்கு நிறைய அனுபவம் உண்டு. ఈ సహోదరులు మీకు చాలా మందికి అనుభవాలు ఉంటాయి. ஏதாவது மனசு பாரமா இருக்கும், మనసులో భారం ఉంటది, மிளகாத்தூள்ல 2-3 தடவை போட்டுருவாங்க, ఆ కారం పొడి కూడా కూరలో 2-3 సార్లు వేసేస్తూ ఉంటాం, உப்பு கூட 2-3 தடவை போட்டுருவாங்க, ఉప్పు కూడా 2-3 సార్లు వేస్తూ ఉంటాం. అవునా?
అవునా కదా? பாருங்க, மனசுல பாரத்தினால. మనసులో భారం ఉన్నట్లయితే, அல்லேலூயா. హల్లెలూయా, அப்ப ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, உன் மன பாரத்தை நான் அறிந்திருக்கிறேன். నీ మనోభారమును నేను ఎరిగి ఉన్నాను. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, நான் உங்களுக்கு இளைப்பாறுதலை தருவேன். నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் மதத்தை ஸ்தாபிக்க வரவில்லை, ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, மனுஷனுடைய இருதயத்தை மாற்றும்படி வந்தார். మనిషి యొక్క హృదయాన్ని మార్చడం కొరకు వచ్చాడు, லைஃப சேஞ்ச் பண்றதுக்காக வந்தார். జీవితాన్ని మార్చడానికి కొరకు వచ్చాడు. அவருக்கு எல்லாரையும் தெரிந்ததுனாலே ఆయనకు అందరూ తెలుసు కనుక அவர்களுக்கு அற்புதம் செய்யும்படிக்கு ஆண்டவர் கிரியை செய்தார். వారి కొరకు అద్భుతము చేయడానికి కొరకు యేసు వచ్చాడు. இன்னைக்கு உங்களை தேடி வந்திருக்கிறார். ఈ రోజు మిమ్మల్ని వెతుక్కొని ప్రభు వచ్చాడు. உங்களை குறிச்சு நல்லா தெரியும். మిమ్మల్ని గురించి దేవునికి బాగా తెలుసు. உங்க ஃபேமிலில, உங்க வாழ்க்கையில இருக்கிற சமாதான குறைவெல்லாம் தெரியும். మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న సమాధాన కొరతలన్నీ ప్రభుకు తెలుసు. உங்க பாரம் இயேசுவுக்கு தெரியும். మీ భారం అంతా యేసయ్యకు తెలుసు. அவர் சொன்னார், உங்கள் கவலைகளை எல்லாம் அவர் மீது வைத்து விடுங்கள், మీ దిగులు, మీ చింత యావత్తు ఆయన పైన పెట్టండి, அவர் உங்களை விசாரித்து நடத்துவார். ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. அல்லேலூயா. హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் வியாதியோடு இருக்கிறீர்கள்? ఎంతమంది ఇక్కడ వ్యాధులతో ఉన్నారు? எத்தனை பேர் மன போராட்டத்தோடு இருக்கிறீர்கள்? ఎంతమంది మనోవేదనతో ఇక్కడ ఉన్నారు? கையை உயர்த்தி காண்பீங்க. అలాంటి వాళ్ళు, వ్యాధితో ఉన్న వాళ్ళు, మనసులో బాధతో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించుదాం. సిగ్గుపడవద్దు. సిగ్గుపడకుండా మీ సమస్యలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి. கையை உயர்த்தி, చేతులు ఎత్తి பரலோக தகப்பனே, అందరికి చెప్పుదాం, అలా చేతులు పైకెత్తి, పరలోకమందున్న తండ్రి, என் மனதில் இருக்கிற பாரம் நீங்குவதாக, నా మనసులో ఉన్న భారము, వేదన తొలగిపోవును గాక. என்னை చెప్పండి అందరూ. என்னை குறித்து உமக்கு நன்றாய் தெரியும் ஆண்டவரே. అందరూ చెప్పండి, నన్ను గురించి మీకు బాగా తెలుసు ప్రభువా. என் பாரத்தை நீக்கி விடுவீராக. నా భారం అంతటిని మీరు తీసివేయండి. எனக்குள் வாரும் ஆண்டவரே. నాలోనికి రండి ప్రభువా. என் பாவங்களை மன்னிப்பீராக. నా పాపములను క్షమించండి. இயேசுவே, உம்முடைய இரத்தத்தால் கழுவி சுத்திகரிப்பீராக. యేసయ్యా, మీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి. ஆண்டவரே, என்னை தொடுவீராக. ప్రభువా, నన్ను తాకండి. என்னை குறித்து அறிந்தபடினாலே, మీరు నన్ను గురించి తెలుసుకుని ఉన్నారు కాబట్టి, என் சரீரத்தில் இருக்கிற வியாதியை சுகமாக்குவீராக. నా శరీరంలో ఉన్న రోగమును స్వస్థపరచండి. என்னை உம்முடைய கரங்களில் నన్ను அர்ப்பணிக்கிறேன். మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ஆமென். ఆమేన్. கையை வைத்திருக்கிற ஒவ்வொருவர் மேலும் கர்த்தருடைய வல்லமை இறங்கட்டும். చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క శక్తి దిగును గాక. இப்பொழுதே சுகமுண்டாவதாக. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. எல்லா பலவீனங்கள் மறைவதாக. బలహీనతలు తొలగును గాక. இயேசுவின் நாமத்தினாலே యేసు క్రీస్తు వారి యొక్క నామములో புதிய பலன் உண்டாகட்டும். నూతన బలము కలుగును గాక. வலியெல்லாம் மறைந்து போகட்டும். నొప్పులన్నీ తొలగును గాక. இயேசுவின் நாமத்தினாலே. యేసు క్రీస్తు వారి యొక్క నామములో. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. இப்ப நீங்க பரிசோதித்து பாருங்கள். ఇప్పుడు మీరు చూడండి, పరీక్షించుకోండి. எந்த இடத்துல எல்லாம் வலி இருந்ததோ, మీకు ఎక్కడెక్కడైతే నొప్పి ఉన్నదో அதையெல்லாம் ஆண்டவர் சுகமாக்கி இருக்கிறார் என்று நான் விசுவாசிக்கிறேன். అవన్నిటిని కూడా దేవుడు తొలగించి స్వస్థపరిచాడని నమ్ముతున్నాను. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. நான் முதல்ல பலவீனமா வந்தேன், இப்ப நல்லா இருக்கேன்னு சொல்றவங்க கையை தூக்கி. నేను మొదట ఈ మీటింగ్ వచ్చేటప్పుడు బలహీనంగా వచ్చాను, అయితే ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉన్నాను అనేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడికి వచ్చేటప్పుడు బలహీనంగా ఉన్నాను, ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రార్థన తర్వాత నాకు ఆరోగ్యం బాగైంది అనే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఫ్రీగా ఉంది, నొప్పి తగ్గింది, నొప్పులు తగ్గింది, ఉన్నవారు కెట్టికి கையை வைத்து காண. నా నొప్పి తగ్గింది అనే వాళ్ళు చేతులు పైకెత్తి. ஆமா, என்ன நடந்தது? ఏం జరిగిందమ్మా? చెక్ చేయండి. ఏం జరిగింది? కాళ్ళు విదిలించు బాగా. ఇప్పుడు నొప్పి లేదు. చప్పలు కొట్టేది ఏం భయపడతామా? హల్లెలూయా. వేరే ఎవరు కై తూకున్నారులే, వేరే ఇంకెవరో ఆ బ్లూ చీరాము. ఏం జరిగింది? ఏం జరిగింది మేడం? ఇప్పుడు తగ్గిపోయింది.
అటు ఇటు బాగా. హల్లెలూయా. చెప్పలు కొట్టి தெய்வம் மேல படுத்தாமா. ఆమేన్. ஆமென். ஹல்லேலூயா. நிறைய பேர் சுகமா இருக்கிறீங்க. ఇక్కడ చాలా మందికి ప్రభు స్వస్థత ఇచ్చాడు. ஏதோ அவர் உங்களை குறித்து தெரிஞ்சதுனால அவர் வந்து உங்களை சுகமாக்கினார். ఆయనకు మిమ్మల్ని గురించి తెలుసు కాబట్టి ఆయన వచ్చి మీకు స్వస్థత ఇచ్చాడు. ஆமென். ఆమేన్. బ్యాక్ పెయిన్ మறைஞ்சிருக்கு. ఆ యొక్క వెన్నుముక నొప్పి అంతా కూడా తొలగిపోయింది. கால் வலிகள் மறைந்திருக்கு. కాళ్ళలో ఉన్న నొప్పులు తొలగిపోయాయి. கடுப்புல இருக்கிற ப்ராப்ளம் சுகமா இருக்கு. కడుపులో ఉన్న సమస్యలు అన్ని కూడా స్వస్థత. சுகமா இருக்க கை வைத்து காண்பீங்க. స్వస్థత కలిగిందనే వాళ్ళు ఇంకొకసారి చేతులు పైకెత్తండి. సో సమస్యలన్నీ, వ్యాధులు, రోగాలు, నొప్పులు తగ్గాయి అనే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. ప్రైజ్ అలా. అయ్యా గారు என்ன நடந்தது? ఏమి లాస్ట్ వన్ చివర ఏం జరిగింది? కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. కాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. நிறைய பேரை சுகமாக்கி இருக்கிறார். ఇక్కడ చాలా మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఆమేన్. ఆమేన్. அவர் உங்களை தேடி வந்து சுகமாக்கி. ఆయన మిమ్మల్ని వెతుక్కుని వచ్చి స్వస్థపరిచాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రెండవది, ఇక రెండవది యోవాన్ 1వ అధికారத்துல యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనத்துல 48వ వచనములో அதற்கு நாத்தான்வேல் దానికి నాతానువేలు, நீ என்னை எப்படி அறிவீர் என்றான். నేను ఎలా మీకు తెలుసు అని అంటున్నాడు. యేసు அவனை நோக்கி, యేసు అతన్ని చూచి, பிலிப்பு உன்னை அழைக்கிறதற்கு முன்னே நீ அத்திமரத்தின் கீழ் இருக்கும்போது உன்னை கண்டேன் என்றார். ఆమేన్. పిలుపు నిన్ను పిలవడానికి ముందే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను చూచితిని అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ పిలిప్ నాతాన్వేల పాకుறாரு. మొట్టమొదట పిలుపు నతానీయులను చూస్తున్నాడు. నాతాన్వేల్ சொல்றாரு, மேசியா வந்திருக்கிறாரு, வேணா வந்து பாரு. నతానీయులు అంటున్నాడు, మెస్సియా వచ్చాడు, వచ్చి చూడు. ఆ మేసియా ఇవங்க రెండు పేரும் సంధిக்கிற இடம் வேற இடம். వాళ్ళిద్దరూ ఒక కలుసుకున్న స్థలం వేరే స్థలం. அவங்க ரெண்டு பேரும் வர்றாங்க. ఎక్కడో కలుసుకొని వాళ్ళు వస్తున్నారు. యేసు கிட்ட வந்த உடனே, ఇప్పుడు వీళ్ళిద్దరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు నాతాన్వేலை பார்த்த உடனே சொல்கிறார், இதோ కపడற்ற ఉత్తమ ఇశ్రాయేలన్. యేసు క్రీస్తు వారు ఇప్పుడు నాతానీయులను చూసిన వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇతను కపటము లేని ఉత్తమమైన ఇశ్రాయేలీయుడు అని అంటున్నాడు. ஒரு நல்ல సాక్షిயை சொல்றாரு. ఒక మంచి సాక్షి అతని గురించి చెప్తున్నాడు. அப்ப நாத்தான்வேல் கேக்குறாரு, అప్పుడు నతానీయులు అంటున్నాడు, எப்படி உங்களுக்கு தெரியும்? అప్పుడు అంటున్నాడు, నన్ను ఇంత ముందుకు నువ్వు చూడలేదు కదా, ఎలా తెలుసు నీకు? ஆண்டவர் சொல்றாரு, நீ பிறந்ததுல இருந்தே உன்னை எனக்கு தெரியும். అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టినప్పటి నుండి నాకు తెలుసు. ஆனா இந்த இடத்துல சொல்றாரு, நீ అత్తిమరத்தின் కీழ இருக்கும்போது உன்னை கண்டேன். కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు, నేను చూశాను అంటున్నాడు. హల్లెలూయా. 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 நான் உங்களை பார்த்து சொல்றேன், నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను, நீங்க வீட்ல இருந்து మీరు ఇంట్లో ఉండి బైబిల్ எடுத்து இந்த கூட்டத்துக்கு வரும்போதே, బైబిల్ చేత పట్టుకొని ఈ మీటింగ్ కు మీరు వచ్చినప్పుడే எல்லா విధமான సూழ்நிலைகளையும் தேவன் அறிந்திருக்கிறார். మీ అన్ని విధములైన పరిస్థితులను దేవుడు ఎరిగి ఉన్నాడు. அவரை தேடி வந்த ஒருத்தரையாகிலும் கைவிட மாட்டார். ఆయనను వెతుక్కుని వచ్చిన ఏ ఒక్కరిని కూడా ప్రభు విడిచిపెట్టడు. அவரை தேடி வரும்போதே அவங்கள குறிச்சு நல்லா தெரியும். ఆ ప్రభువుని వెతుక్కుని ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళని గురించి వారు రాకముందే యేసు ఎరిగి ఉన్నాడు. ఉலகம் வந்து வேறு విధమాయి பார்க்கும். ఈ లోకము నిన్ను వేరే విధంగా చూడవచ్చు. உங்க கையில డబ్బు இருந்தா உங்களை பெரிய ஆளா பார்க்கும். మీ చేతిలో డబ్బు ఉంటే ఓ మీరు గొప్ప వ్యక్తులు అన్నట్టుగా చూస్తది. ஒண்ணுமே இல்லைன்னா தூக்கி போட்டுடும். ఏమీ లేదనుకోండి, మిమ్మల్ని తీసి పక్కకు విసిరి పారవేస్తారు. లూకా 15వ అధికారத்துல ஒரு సంభవం వాసిக்கிறோம். లూకా 15వ అధ్యాయంలో ఒక సంభవాన్ని చదువుతా ఉన్నాం. ஒரு தகப்பனுக்கு 2 பிள்ளைங்க இருக்கிறாங்க. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. அதுல ஒருத்தன் இளைய குமாரன் தன் தகப்பனுடைய ஆஸ்தியை வாங்கி கொண்டு போய் దూరమాய் దుర్మార్గమాய் సెలవలిத்து పోతాడు. అందులో చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే తన తండ్రి యొక్క ఆస్తిని తీసుకుని వెళ్ళి దూరంగా వెళ్ళి దుర్మార్గమైన పనులు చేసి ఆస్తినంతటిని ఖాళీ చేస్తున్నాడు. அவன்கிட்ட பணம் இருக்கிற வரைக்கும் எல்லாரும் இருந்தாங்க. అతని దగ్గర డబ్బు ఉన్నంత వరకు అనేక మంది స్నేహితులు ఆయనకు ఉన్నారు. அவன் பணம் காலியான உடனே எல்லாம் போயிட்டாங்க. கடைசியில சாப்பிட வழி இல்லாம பண்டிகளுக்கு போடுகிற தவிட்டை தின்ன ఆశపడ్డాడు. ఆ డబ్బు అంతా కూడా వృధా అయిపోయిన తర్వాత, ఖాళీ అయిపోయిన తర్వాత, ఆహారం లేక తిండి లేక
పందులకు వేసే పొట్టుని తౌడును తిన్నాడు. இன்னைக்கு உலகம் அப்படிதான் இருக்கு. ఈ రోజు లోకం ఆ విధంగా ఉన్నది. நீங்கள் நன்றாய் உடை உடுத்திருந்தால் வாங்க சார் வாங்க அப்படின்னு வாங்க. మీరు మంచి వస్త్రాలు వేసుకుని ఉంటే అంటారు వెంటనే, సార్ రండి సార్ రండి సార్. நீங்க உங்க கையில பணம் இருக்கா இல்லையான்னு பார்க்க மாட்டாங்க. మీ చేతిలో డబ్బులున్నాయా లేవా చూడరు. நீங்க பட்டு சேரி கட்டிட்டு ఒక పట్టు చీర కట్టుకొని நல்ல ஒரு செப்பல் போட்டு మంచి చెప్పులు వేసుకొని நீங்க நடந்து போனா, మీరు నడిచి వెళ్తే குட் மார்னிங் மேடம், గుడ్ మార్నింగ్ మేడం అంటారు. நீங்க கோட்டு ஷூட் போட்டு కోటు షూట్ వేసుకొని நீங்க நடந்து போனா, నడిచి వెళితే குட் மார்னிంగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ஆனா சாதாரண Dress போட்டு போனா, కానీ సాధారణమైన డ్రెస్ వేసుకుని వెళ్తే, அங்க పోపా, అయ్యా జరిగాయి అక్కడికి వెళ్ళయ్యా, அங்க పో. అటు వెళ్ళు. ஒரு வீடியோ பார்த்தேன். నేను ఒక వీడియో చూశాను. ஒருத்தர் ஒரு விவசாயி, அவர் விவசாய ட்ரெஸ்ல போய் கார் வாங்க போயிருக்கிறார். ఒక వ్యవసాయి ఏం చేశాడంటే, ఆ యొక్క వ్యవసాయి తన యొక్క వస్త్రాలు వేసుకొని కారు కొనడానికి వెళ్ళాడంట. அவர் பெரிய పణకారన్, కానీ అతను పెద్ద ధనవంతుడు, ల్యాండ్ లార్డ్. ఆయన వచ్చి చాలా భూస్వామి. ஆனா அவன் ட்ரெஸ்ஸ பார்த்துட்டு అతని వస్త్రాలను చూసి அந்த கடையில இருக்கிற ஆட்கள் எல்லாம் வெளியே போயா, உன்னால எல்லாம் வண்டி வாங்க முடியுமான்னு தருத்திட்டாங்க. అతను వేసుకున్న ఆ యొక్క బట్టలు, ఆ యొక్క వస్త్రాలను చూసి, వ్యవసాయి కదా, అది చూసి ఏం చేశారంటే, పో నువ్వు ఈ కారు కొనలేవు అని చెప్పి బయటికి పంపించారు. ஏப்பா நான் மொத்தமாவே பணம் தரேன், நீ வண்டி கொடுன்னு சொன்னா கூட அவனுடைய தோற்றத்தை பார்த்து துரத்திட்டாங்க. అప్పుడు అతను అంటున్నాడు, నేను పూర్తిగా డబ్బు కడతాను, నాకు బండి ఇవ్వండి అంటే, అతని ఆకారాన్ని, అతని రూపాన్ని చూసి బయటికి తరిమేస్తున్నారు. அப்ப அவருடைய கார் டிரைவர் சொன்னானா, అప్పుడు అతని యొక్క కారు డ్రైవర్ అన్నాడంట, சார் வாங்க போலாம், ஒரு ஷாப்பிங் போலாம். అప్పుడు సార్ రండి షాపింగ్ వెళ్దాం. அங்க போய் கோட்டு ஷூட் எல்லாம் வாங்கினாங்க. అక్కడికి వెళ్లి కోటు షూట్ అంతా కొన్నారు. நல்ல ஷூ போட்டாங்க, మంచి షూ వేసుకున్నారు. நல்ல தலையெல்லாம் சீவிட்டு తల అంతా కూడా దూకొని, இப்ப அதே ஆளு உள்ள போறாரு. అదే వ్యక్తులు మరలా లోపలికి వస్తున్నారు. சார் வாங்க 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 சார் உட்காருங்க. అప్పుడు వీరిని చూసి, రండి రండి సార్ కూర్చోండి అని అంటున్నారు. பாருங்க, தோற்றத்தை வச்சுதான் இந்த உலகம் நிதானிக்கிறது. ఆ పై రూపాన్ని చూసి ఈ లోకము వారిని గురించి లెక్క కడతా ఉంది. అవునా కాదా? అవునంటారా కాదంటారా? హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర ఉన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు గట్టిగా చేద్దాం హల్లెలూయా. నిద్ర వస్తుందా? వస్తుందా నిద్ర? సమయం అయిందా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 5 to 10 minutes. ఓకే, ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. பாருங்க, இந்த உலகம் இப்படிதான் பார்க்கும். లోకము ఇలాగే చూస్తది. ஆனா தேவன் எப்படி பார்க்கிறார்? దేవుడు ఎలా చూస్తున్నాడు? அவங்க தோற்றத்தை பார்க்க மாட்டார். వాళ్ళ పై రూపాన్ని చూడడు. என்ன ட்ரெஸ் உடுத்திருக்காங்கன்னு பார்க்க மாட்டார். ఏ వస్త్రాలు వీళ్ళు వేసుకున్నారనేది చూడడు. உயரமா இருக்காங்களா குள்ளமா இருக்காங்களான்னு பார்க்க மாட்டார். ఎత్తుగా ఉన్నారా పొట్టిగా ఉన్నారా చూడడు. உங்க பாக்கெட்ல பணம் இருக்கா இல்லையான்னு பார்க்க மாட்டார். ప్యాకెట్ లో డబ్బులు ఉన్నాయా లేవా అదంతా చూడడు. அவர் பார்க்கிற பார்வையெல்லாம் உள்ளத்தை பார்க்கிறார். ఆయన చూసే చూపంతా మనుషుల ముఖాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తున్నారు. நீங்க வர்றதுக்கு முன்னாடியே தெரியும் அவரை உங்களை பத்தி. మీరు ఇక్కడికి రాకముందే మిమ్మల్ని గురించి దేవునికి బాగా తెలుసు. உங்களை பார்த்துட்டு அவர் போக மாட்டார். మిమ్మల్ని చూసి ఆయన ఎటో వెళ్ళిపోడు, ముఖం తిప్పుకోడు. உங்களை குறிச்சு சொல்லுவார். మిమ్మల్ని గురించి చెప్తాడు ఆయన. அவர் சொல்லுவார், ఆయన చెప్తాడు, நீ என்னை தேடினால் தென்படுவா என்று சிலருக்கு சொல்லுவார். ఆమె నిన్ను వెతికితే నన్ను చూస్తారు అని చెప్పి ఆయన కొంతమందికి అంటాడు. சிலரை பார்த்து சொல்லுவார், பாவத்தை விட்டு விலகி வா என்று சொல்லுவார். కొంతమందితో అంటాడు, నీ పాపాన్ని విడిచిపెట్టి రా అని చెప్తాడు. சிலரை பார்த்து சொல்லுவார், நீ என்னை பின்பற்றி வா என்று சொல்லுவார். కొంతమంది అంటాడు, నన్ను వెంబడించు అని అంటాడు. சிலரை பார்த்து சிலரை பார்த்து உன் தேவை என்ன என்று கேட்பார். కొంతమందిని అడుగుతాడు, నీ అవసరం ఏంటి, నీకు ఏది కావాలి అని అడుగుతాడు. சிலரை பார்த்து கேட்பார், நீ சுகமாக விரும்புகிறாயான்னு கேட்பார். కొంతమందిని ఇలాగ అంటాడు, స్వస్థపరచ కోరుతున్నావా, స్వస్థత కావాలా నీకు అని అంటాడు. பாருங்கள், அவர் எப்பொழுதுமே ரொம்ப அக்கறை உள்ள தேவன். ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనల గురించి చింతిస్తున్నాడు, అక్కడ కలిగిన దేవుడు ఆయన. அவர் எந்த தோற்றத்தையுமோ எதையுமே பார்க்காம ఆయన ఆకారాన్ని పై రూపాన్ని ఏది
చూడకుండా அவர் இருதயத்தை பார்த்து ரட்சித்து உயர்த்துகிற தேவன். ఆయన నీ హృదయాన్ని చూసి రక్షించి హెచ్చించే దేవుడు. இன்னைக்கு உங்க என்ன தேவையோடு நீங்க வந்திருக்கிறீங்களோ, ఈ రోజు మీరు ఏ అక్కరతో అవసరంతో ఇక్కడికి వచ్చి ఉన్నారో, என்ன எதிர்பார்ப்போடு வந்திருக்கிறீங்க, ఏది ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చారో எல்லாம் ஆண்டவர் அறிந்திருக்கிறார். అవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. உங்களை பார்த்து சொல்லுகிறார், మిమ్మల్ని చూసి ప్రభు చెప్తున్నాడు, நீ என்ன தேவையோடு வந்திருக்கிறாய், నువ్వు ఏ అవసరంతో ఇక్కడికి వచ్చావో, இந்த எதிர்பார்ப்போடு வந்திருக்கிறாய், ఏది ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చావో, குடும்பத்துக்கு இது தேவை, నీ కుటుంబానికి ఏది కావాలి, உன் தனிப்பட்ட வாழ்க்கைக்கு இது தேவை, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఇది உன் కావాలి, தொழிலுக்கு இது தேவை, నీకు ఏది ఏది కావాలి, தேவையோடு நீ வந்திருக்கிறாய். నీకు అవసరత ఉన్నది, అవసరతతో ఇక్కడికి వచ్చావు. ஆண்டவர் அற்புதம் செய்வார். దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. எத்தனை பேர் எதிர்பார்ப்போடு வந்திருக்கிறீங்க? మీరు ఎంత మంది అద్భుతాన్ని ఎదురు చూస్తూ వచ్చారు? கையை வைத்து చేతులు ఎత్తండి చూద్దాం. అందరూ కూడా, எல்லாரும் எதிர்பார்ப்போடு, మీరు అందరు కూడా ఎదురు చూస్తూ వచ్చారు. అద్భుతం. எல்லாருக்கும் ஒரு ஒரு பிரச்சனை இருக்கிறது. మీ అందరికి కూడా ఏదో ఒక సమస్య ఉన్నది. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. எல்லாத்தையும் தேவன் விடுதலையாக்க வல்லமை உள்ளவர். అన్ని సమస్యల నుండి విడిపించటకు దేవుడు సర్వశక్తివంతుడు. அதுக்கு ஒரு சரியான பதிலை கொடுப்பார். దానికి ఒక సరైన జవాబిస్తున్నాడు. அதுக்கு ஒரு சரியான வழியை காண்பிப்பார். సరైన ఒక మార్గాన్ని ప్రభు చూపిస్తున్నాడు. அவரே பலப்படுத்துவார். ఆయనే బలపరుస్తూ ఉన్నాడు. அவர் ఓடுவதற்கு உதவி செய்வார். ఆయన పరిగెత్తడానికి సహాయం చేస్తాడు. நல்ல ஆலோசனை கொடுத்து நடத்துவார். మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. ஆமென். ఆమేన్. அல்லேலூயா. హల్లెలూయా. இப்படிப்பட்ட ஆசீர்வாதம் எத்தனை பேருக்கு வேணும்? ఇలాంటి ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? ஆமென். ఆమేన్. அல்லேலூயா. ఆమేన్. நம்ம எல்லாரும் எழுந்து நிற்கலாமா? అందరూ లేచినబడుదాం. ஆண்டவர் என்னை ஆராய்ந்து அறிந்திருக்கிறார். దేవుడు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు. என்னுடைய எல்லா தேவைகளையும் எல்லா சூழ்நிலைகளும் அவருக்கு தெரியும். నా యొక్క పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. నా యొక్క అక్కర్లన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. இப்படிப்பட்ட தேவன் என்னுடைய தேவனா இருக்கிறார். ఇలాంటి దేవుడు నా యొక్క దేవుడై ఉన్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. இந்த இரவு கூட்டத்திலே, ఈ యొక్క రాత్రి, ఈ యొక్క కూటములో என்னை ஆராய்ந்து அறிந்திருக்கிறவருக்கு என் வாழ்க்கையை நான் ஒப்பு கொடுக்கிறேன். నన్ను పరిశోధించి ఎరిగిన దేవునికి నా జీవితాన్ని ఇస్తానని చెప్పండి. அல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் ஒப்பு கொடுக்க விரும்புகிறேன்? ఎంతమంది మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారు? ஆண்டவரே, என்னை அர்ப்பணிக்கிறேன். దేవా, నన్ను సమర్పిస్తూ ఉన్నాను. இந்த கூட்டத்துக்கு முதல் முறையா வந்து இயேசுவை ஒப்பு கொடுக்கிறோம். எல்லாரும் இல்ல, ஃபர்ஸ்ட் இந்த கூட்டத்துக்கு முதலா வந்திருக்கிறேன். మీరు గమనించండి, ఈ మీటింగ్ కి నేను మొట్టమొదటిగా వచ్చాను. என்னை இயேசுவுக்கு அர்ப்பணிக்கிறேன். నన్ను యేసయ్యకి నేను అప్పగించుకుంటున్నాను. అంటే ఈ రోజే ఫస్ట్ ఈ మీటింగ్ లకు వచ్చిన వారు, ఈ రోజే ఫస్ట్ ఈ యొక్క ప్రార్థనకు వచ్చాను, కొత్తగా వచ్చాను, ఈ రోజు నన్ను దేవునికి సమర్పించుకుంటున్నాను అనే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు చేతులు ఎత్తండి. கையை உயர்த்தி காணும். చేతులు ఎత్తి చూపించండి. ఈ రోజే నేను వచ్చాను. கையை உயர்த்தினவங்க மட்டும் முன்னாடி வாங்க. చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రం ముందుకు రండి. நான் உங்களுக்காக ப்ரேயர் பண்றேன். నేను మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. రండి 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 తొందరగా. ప్లీజ్ కమ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మొట్టమొదటిగా వస్తున్నారు இவங்களாமா ரட்சிக்கப்படாதவங்க, புதுசா இந்த கூட்டத்துல வந்திருக்கிறவங்க. పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, కొత్తగా ఈ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, కొత్తగా ఈ రోజే ప్రార్థనకు వస్తున్నాము అనే వాళ్ళని పిలిచారు. ஸ்தோத்திரம். கர்த்தாவே, இந்த அருமை பிள்ளைகளுக்காக அடியேன் ஜெபிக்கிறேன். ప్రభా, బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. இவங்க எல்லா தேவைகளோடு இருக்கிறார்களோ, எதிர்பார்ப்பார்ப்பு இருக்கிறார்களோ, அது தேவைகள் சந்திக்கப்படுவதா. వీళ్ళు ఏ అక్కరతో ఉన్నారో, అవసరంతో ఉన్నారో తండ్రి, వీళ్ళను దర్శించండి. நம்முடைய கரம் இவர்கள் வாழ்க்கையில் அற்புதம் செய்யட்டும். మీ యొక్క హస్తము వీరి యొక్క జీవితంలో అద్భుతము చేయనుగాక. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. ఆమేన్. Thank you Jesus. థ్యాంక్ యూ జీసస్. 6 మాసமா இந்த సహోదరిని வாழ்க்கையில పోరాటం. 6 నెలలుగా ఈ సహోదరి యొక్క జీవితంలో పోరాటము, సమస్య. name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామమున கொல்லாத பிசாசே. ఆమేన్. దురాత్మ సైతాను In the mighty name of Jesus. వెలువ యేసుక్రీస్తు వారి యొక్క నామం. இந்த குடும்பத்தை அலைக்கழிக்கிற சபிக்கப்பட்ட பிசாசே. ఈ కుటుంబంలో ఇబ్బంది పెడుతున్న శపించబడ్డ సైతాను Fire all over the body. In the mighty name of Jesus.
இந்த கட்டுகள் எல்லாம் நீங்க. యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున నీ కట్లన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా. థ్యాంక్ యూ జీసస్. இந்த பாப்பாவை தேவன் தொடுவீராக. ఈ బిడ్డను కూడా తాకండి. In the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామములో, Mighty name of Jesus. మహిమ కలిగిన యేసే నామములో, Mighty name of Jesus. మహిమ కలిగిన యేసే నామములో வாழ்க்கையில் அற்புதம் செய்யுங்க ஆண்டவரே. ఆ జీవితంలో అద్భుతం చేయి తండ్రి. சகோதரின் வாழ்க்கையில் அற்புதம் செய்யுங்க. ఈ సహోదరి జీవితంలో అద్భుతం చేయండి. வாழ்க்கையில் இருக்கிற எல்லா கண்ணீர் துடைக்கப்படுவது. ఆవిడ యొక్క జీవితంలో కన్నీరంతా తుడవండి. In the mighty name of Jesus. మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో, Mighty name of Jesus. మహిమ కలిగిన యేసే నామములో இந்த சகோதரி தொடுங்க. ఈ సహోదరి కూడా తాకండి. In the mighty name of Jesus. మహిమ కలిగిన యేసే నామములో. பொல்லாத பிசாசே, ఆమేన్. దురాత్మ సైతానా, இந்த குடும்பத்துக்குள் கிரியை செய்கிற ஆவியே, ఈ కుటుంబంలో క్రియ చేస్తున్న దురాత్మ, இந்த சகோதரியை விட்டு இந்த குடும்பத்தை விட்டு வெளியே போ. ఈ సహోదరి నుండి ఈ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపో. கட்டுகளை அவிழ்க்கிறோம். అట్లనే తెంచుతున్నాను. இதை சகோதரி தொடுங்க ஆண்டவரே. ఈ బిడ్డను కూడా తాకండి ప్రభువా. In the mighty name of Jesus. మహిమ కలిగిన యేసే నామములో. கர்த்தாவே உமக்கு ஸ்தோத்திரம். ప్రభువా మీకు స్తోత్రం. இவரை தொட்டு விடுதலை ஆக்கும். బిడ్డను తాకి విడుదల చేయండి. நீர் ஆசீர்வதிப்பீர். మీరు ఆశీర్వదించండి. ఆమేన్. ఆమేన్. உங்க லைஃப் கொஞ்சம் வெறுமையா இருக்கம்மா. మీ జీవితము ఇప్పుడు ఖాళీగా అనిపిస్తుంది. 11 வருஷமா ఉங்க ఫ్యామిలీல உங்க வாழ்க்கையில పోరాటத்தின் மேல் పోరాటం. దాదాపుగా 11 సంవత్సరాలుగా మీ యొక్క కుటుంబంలో కొన్ని పోరాటాల తర్వాత పోరాటాలు, శ్రమలు వస్తున్నాయి. ஒரு பயங்கர எப்ப பார்த்தாலும் டிப்ரெஷன்லயே இருக்கிறாங்க. ఎప్పుడు చూసినా ఏదో ఒత్తిడి, ఏదో ఒక టెన్షన్ గా ఉంటా ఉంటుంది. என்ன வாழ்க்கை அப்படிங்கிற ஒரு விரக்தி. ఏమి జీవితం, ఏం బ్రతికిది అనిపిస్తుంది. நான் ஏன் பிறந்தேன், ఎందుకు పుట్టాను అనిపిస్తుంది. இல்ல இப்படி ஒரு కఠినమైన పాదయా இருக்கிறேன்னு சொல்லி చాలా కఠినమైన మార్గంలో ఉన్నాను అనిపిస్తుంది. நீங்க ஆண்டவரை நம்பி தேவனை தேடுங்க. మీరు దేవుని నమ్మి సమర్పించండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. கர்த்தர் நல்லவர். దేవుడు మంచివాడు. கர்த்தாவே உம்முடைய பிள்ளைகள் ஒவ்வொருவர் மேலும் உம்முடைய கரம் வைக்கப்படும். ప్రభా ఇక్కడున్న బిడ్డలందరి కళ్ళు మూసుకుందాం. ఈ బిడ్డలందరిపైన మీ చేతులు ఉంచండి. இயேசுவின் நாமத்தில் விடுதலையாக்குவீராக. యేసుక్రీస్తు వారికి నామములో విడుదల కలుగును గాక. ஒவ்வொருவரையும் ரட்சிப்பீராக. ప్రతి ఒక్కరిని రక్షించండి. இந்த పట్టణం రక్షించబడட்டும். ఈ పట్టణం రక్షణ పొందును இந்த గాక. இடத்தில் பெரிய காரியம் செய்யுங்க. ఇక్కడ అద్భుతాన్ని చేయండి. ஆண்டவரே இந்த இடத்தை குறித்து அறிந்திருக்கிறேன். ఈ స్థలాన్ని గురించి ఎరిగి ఉన్నారు. ஊழியத்தை குறித்து ఈ அறிந்திருக்கிறேன். పరిచర్య గురించి ఎరిగి ఉన్నారు. ஆண்டவரே உம்முடைய சித்தம் நிறைவேறட்டும். దేవా మీ ఇష్టమే ఇక్కడ జరుగును గాక. இயேசுவின் நாமத்தில். యేసుక్రీస్తు వారి యొక్క నామములో. ఆమేన్. ఆమేన్. ఆమేన్.